హలో మై డియర్ ఫిట్నెస్ లవర్స్, అందరు ఎట్లున్నారు? మంచిన్నారా? సో నాది ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు టైం 2 అవుతుంది. సో వర్కౌట్ తర్వాత అందరు లంచ్లో ఏం తినాలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో లంచ్లో ఎట్లాంటి మీల్ తీసుకుంటే బాడీకి బెనిఫిట్స్ వస్తాయి ఈ ఫ్యాట్ లాస్ పీరియడ్లో నేను డీటెయిల్గా చెప్తాను. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సో గైస్, మనలో చాలా మంది వెజిటేబుల్స్ అండ్ ఫైబర్ ఇంటెక్ ని అవాయిడ్ చేస్తారు. స్పెషల్ గా ఈ వెయిట్ లాస్ పీరియడ్ లో వెజిటేబుల్స్ ని మొత్తం దూరం చేసేస్తారు. సప్పటి తినాలా అండ్ వితౌట్ సాల్టే తినాలని చెప్పి రిమూవ్ చేసేస్తారు అనమాట. అట్లా కాకుండా చూస్తుంటారు కదా, నేను ఏం తింటానో అవే చూపిస్తున్నాను. వెజిటేబుల్స్ ఇట్లా లైట్ గా రోస్ట్ చేసుకొని, సాల్ట్ ఉంటే సాల్ట్, ఏదైనా మసాలా ఉంటే మసాలా వేసుకొని తినవచ్చు అనమాట. అండ్ మీరు చాలా మందికి డౌట్ రావచ్చు, వర్కౌట్ తర్వాత ఎగ్స్ చికెన్ అట్లా తింటారు కదా అని చెప్పి. అఫ్ కోర్స్ అది కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే నేను వర్కౌట్ తర్వాత జిమ్ లో వే ప్రోటీన్ తాగేసినాను. అండ్ ఇంకొక మీకు ప్రోటీన్ ఏం చెప్పాలని అనుకుంటున్నా అంటే, ఏదైతే ప్రోటీన్ ఇంటెక్ ప్రోటీన్ కన్జంప్షన్ ఉంటుందో మనము త్రూ అవుట్ ది డే దాన్ని స్ప్లిట్ చేస్తూ ఉండాలి. ఎట్లా అంటే మీరు 3 మీల్స్ తీసుకుంటే 3 మీల్స్, 5 మీల్స్ తీసుకుంటే 5 మీల్స్, ఆ రకంగా బ్రేక్ఫాస్ట్, స్నాక్, లంచ్లో అట్లా డిస్ప్లిట్ చేస్తూ ఉండాలి దాన్ని. ప్రోటీన్ మీల్ తర్వాత 2 to 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. అట్లా గ్యాప్ ఇవ్వకుండా వెంట ప్రోటీన్ లోడ్ చేస్తే బాడీ డైజెస్ట్ కాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఫాట్స్ వస్తాయన్నమాట. సో అందుకే ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ ని అవాయిడ్ చేయకుండా బాయిల్డ్ స్టీమ్డే కాదు ఇట్లా కూడా తినొచ్చు అని చెప్పి నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకున్నాను. అండ్ అట్లాగే ప్రోటీన్ మీల్ ని ఎట్లా స్ప్లిట్ చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇదనమాట మన ఇవాళ ప్రోటీన్ లంచ్ ఐడియాస్. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.